వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధిత సమాచారం అయితే తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే విఎల్ఓ పోస్టులకు 11,000 దరఖాస్తులు, సర్వేయర్ ఉద్యోగాలకు 2,625 అర్జీలు. గ్రామస్థాయి అధికారులు విఆర్ఓ పోస్టులకు శనివారం సాయంత్రం 11,000 దరఖాస్తులను అందిస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు సర్వేయర్లు 2,625 దరఖాస్తులు దాఖలైనట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను నియమించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటి భర్తీలో భాగంగా గతంలో విఆర్ఓ, విఆర్ఏలను పనిచేసిన వారి నుంచి ఉన్నతాధికారులు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించారు. శనివారం వరకు గడువు విధించడం జరిగింది. మరోవైపు అయితే 1000 మంది సర్వేయర్ల నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరగా పలువురు ఆసక్తి చూపారు. ఈ 2 పోస్టులు డిగ్రీ, ఇంటర్తో పాటు ఇతర విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. సోమవారం లోపు విఎల్ఓ, సర్వేయర్ పోస్టులకు అర్హులను గుర్తించి ప్రభుత్వానికి దస్త్రం పంపాలని రెవెన్యూ శాఖ మనకు నిర్ణయించినట్టు తెలుస్తుంది. సీనియారిటీపై చర్చ. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన గత ప్రభుత్వం విఆర్ఓలను జూనియర్ అసిస్టెంట్లుగా, విఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్ నుంచి అటెండర్ వరకు వివిధ పోస్టులు సర్దుబాటు చేసింది. అయితే ఈ ప్రక్రియలో తమ సీనియారిటీని పట్టించుకోలేదని అసంతృప్తిగా ఉన్నారు. అయితే వాటిలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని విఎల్ఓలుగా నియమించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఆనందం నింపుతుంది. మరోవైపు తమ సీనియారిటీని కొత్త పోస్టులకు వర్తింపజేస్తారా లేదా ఆందోళన వారిలో నెలకొంది. ఇక దీనికి సంబంధించి ఏం పని ఎంత జీతం, విఆర్ఓ వ్యవస్థ ఏర్పాటులో ప్రభుత్వ ఆగమాగం అంటూ మనకైతే ఇది నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. పాత విఆర్ఓలు, విఆర్ఏలకు ప్రభుత్వం పిలుపు. సర్వీస్ రూల్స్ వెల్లడించిన రెవెన్యూ శాఖ. సర్వీస్ రెగ్యులరైజేషన్, సర్కార్ మౌనం, సర్వేయర్లుగా నియామకంపై అస్పష్టత, విద్యార్హతలపై వివాదం చెలరేగే అవకాశం ఉంది. ముందు చూపు లేని రేవంత్ సర్కార్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏం పని చేయాలి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ స్థాయి ఉద్యోగం ఇస్తారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిర్ణీత అర్హత అంటే ఏమిటి, సర్వీస్ కొనసాగుతుందా అనేది అయితే కొన్ని ప్రశ్నార్థకంగా మారడం జరిగింది. ఇక పాత సర్వీస్ సంగతి ఏంటి అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఒక్కదాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏం పని చేయాలి అనే ఉద్యోగ సందేహాల గురించి చూసుకున్నట్లయితే మనకు గత ప్రభుత్వంలో ఉన్న విఆర్ఓలకు భూ రికార్డుల నిర్వహణతో పాటు అనేక విధులు ఉండేవి. వారికి ప్రత్యేకంగా జాబ్ చార్ట్ ఉండేది. కానీ నూతన విఆర్ఓ వ్యవస్థకు ఇప్పటివరకు జాబ్ చార్ట్ని నిర్ణయించలేదు. భూ రికార్డులను నిర్వహిస్తారని, ఏటా జమాబందీ చేయాల్సి ఉంటుందని మాత్రమే చెప్పారు. మరి గతంలో ఉన్న మిగతా విధులు ఉన్నట్టా లేనట్టా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీంతో ఏం పని చేయాలో అన్న కొత్త ఉద్యోగంలో పని భారం ఎలా ఉంటుందో తెలియక పూర్వ విఆర్ఓలు అయితే విఆర్ఏలు గందరగోళానికి గురి కావడం విశేషం. అదేవిధంగా ఏ స్థాయి ఉద్యోగం, గ్రామ రెవెన్యూ అధికారులు పోస్టులు ప్రభుత్వం ఇంకా మంజూరు చేయనేలేదు. ఈ పోస్టులను స్పష్టించాలంటే రెవెన్యూ శాఖ నుంచి ప్రతిపాదనలు మొదలు అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంలో బిల్లుల ప్రస్తావన సంగతి సాంకేతికంగా మంజూరైనట్టు కసరత్తు చేయలేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దీంతో కొత్తగా వచ్చే విఆర్ఓలకి ఏ క్యాడర్ ఉద్యోగాలని తెలియని పరిస్థితి. గతంలో విఆర్ఓలు, విఆర్ఏలు పనిచేసిన వారికి ఇతర శాఖల్లో బదిలీ చేసినప్పటికీ ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారికి జూనియర్ అసిస్టెంట్లుగా, 10వ తరగతి ఆలోపు తరగతి ఉన్న వారికి ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. కొత్తగా వచ్చే విఆర్ఓలు, జూనియర్ అసిస్టెంట్ల స్థాయి నుంచి ఉద్యోగాల్లోకి ప్రచారం అవుతున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిర్ణీత అర్హత ఏమిటి? సిసిఎల్ఏ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులో పూర్వ విఆర్ఓలు, విఆర్ఏలు నిర్ణీత అర్హత ఉన్నవారికి విల్లింగ్ తీసుకోవాలని ఆదేశించారు. కానీ అర్హత ఏమిటన్నది స్పష్టత లేదు. పాత సిబ్బందితో ప్రాథమిక విద్యాభ్యాసం, మొదటి పీజీ వరకు విద్యాభ్యాసం కలిగి ఉన్నవారు ఉన్నారు. మరి కొత్త విఆర్ఓ పోస్టులకు కనీస అర్హత ఏమిటో నిర్ణయించకుండా విల్లింగ్ లెటర్ ఎందుకు తీసుకుంటున్నట్లు అని ప్రశ్నించారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సర్వీస్ కొనసాగుతుందా? అయితే ఇక్కడ సర్వీస్ కొనసాగుతుందా? విఆర్ఓలు దాదాపు 2.5 ఏళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. విఆర్ఏలను సైతం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గతేడాది సర్దుబాటు చేసింది. వారు దాదాపు ఏడాదిన్నరగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా వచ్చే విఆర్ఓ వ్యవస్థలు చేరితే ఈ సర్వీస్ ఉంటుందా
మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందా అనే సందేహాలైతే వాళ్ళు కలగడం జరిగింది. సో, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా సీనియారిటీ కొనసాగుతుందా లేదా భవిష్యత్తులో తమకు అవకాశాలు వస్తాయని ఉద్యోగులు చెప్తున్నారు. ఇక పాత సర్వీస్ సంగతి ఏమిటి? గతంలో తాము దశాబ్దాల పాటు వీఆర్ఓలుగా పనిచేశామని, ఇప్పుడు మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థను తెస్తున్న నేపథ్యంలో పాత సర్వీస్‌ను కొనసాగించాలని కొందరు పూర్వ వీఆర్ఓలు డిమాండ్ చేస్తున్నారు. 2.5 ఏళ్ల క్రితం జరిగిన సర్దుబాటు గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఛాంపియన్‌షిప్‌గా ఛాంపియన్‌షిప్‌గా కోనేరు హంపి అని చెప్పేసి ఇక్కడ ఇంకో ప్రధాన వార్త రావడం జరిగింది. ఇక న్యూయార్క్ వేదికగా జరిగినటువంటి ఆహ్, ప్రపంచ ర్యాపిడ్ బ్లిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఇక్కడొచ్చేసి మనకు తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఛాంపియన్‌గా అయితే నిలిచిందండి. టోర్నీలో వచ్చేసి మొత్తం 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళ్లి విజయం సాధించింది. సో, 2019లోనూ ఛాంపియన్‌షిప్‌గా అయింది. ఆ తర్వాత చైనా గ్రాండ్ మాస్టర్ జూ వెన్జన్ తర్వాత 1 కంటే ఎక్కువ సార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించడం అయితే జరిగింది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక మరో 6 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ అంటూ అయితే ఇక్కడ ప్రధాన వార్త రావడం జరిగింది. సో, దరఖాస్తు చేసిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఇప్పటికే 17 ప్రొడక్ట్స్‌ను గుర్తింపు జీఐ ట్యాగ్‌తో ప్రపంచవ్యాప్త మార్కెట్ పెరగనున్న పర్యాటకం ఉత్పత్తిదారులకు దక్కుతున్న గౌరవం అంటూ రావడం జరిగింది. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి ముత్యాలండి. హైదరాబాద్ వచ్చేసి మనకు ఈడ హైదరాబాద్ ముత్యాలు, అదేవిధంగా నల్గొండ నుంచి బంజారా నిడిల్ క్రాఫ్ట్, ఆర్మూర్ నుంచి పసుపు, పసుపు, ఆర్మూర్ నుంచి పసుపు, అదేవిధంగా మెదక్ నుంచి బాతిక్ పెయింటింగ్, అదేవిధంగా ఇక్కడ నారాయణపేట నుంచి ఆభరణాలు. సో, ఇయండి మొత్తం వచ్చేసి మనకు. సో, హైదరాబాద్ ముత్యాలు, నల్గొండ బంజారా నీడిల్ క్రాఫ్ట్, ఆర్మూర్ నుంచి పసుపు, మెదక్ నుంచి బాతిక్ పెయింటింగ్, అదేవిధంగా నారాయణపేట నుంచి ఆభరణాల తయారీ. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. వచ్చేసింది సైబర్ నేరాలపై ఆన్లైన్లో ఫిర్యాదుల స్వీకరణకు కొత్త పోర్టల్ అంటూ 24 గంటలు అందుబాటులో, ఏ నిమిషంలోనైనా ఫిర్యాదుకు అవకాశం అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిర్యాదుకు సమాచారం దగ్గరుండాలి. ఘటన లావాదేవీ వివరాలు, బ్యాంకు వ్యాలెట్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా పోగొట్టుకున్న మొత్తం, ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్, అనుమానిత యూఆర్ఎల్, సామాజిక మాధ్యమ వివరాలు, అనుమానిత లావాదేవీల అంటూ మనకైతే ఇక్కడ వార్త జరిగింది. సో, మనకు హైదరాబాద్ పోలీస్ సిబ్బంది సో, అన్నీ ఎల్లవేళలా అయితే మనకు అలర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడు చూడు ఆన్లైన్‌లో అలర్ట్‌గా ఉంటారు. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట సైబర్ మోసాలంటే ట్విట్టర్‌లో ఎప్పుడు కూడా మనకు అలర్ట్‌గా అయితే మనకు నోటిఫికేషన్స్ అవి పోస్టులు పెడుతుంటారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకర్షణీయమైన న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంటూ సైబర్ వల్ల సోషల్ మీడియాలో విస్తృతంగా యాడ్స్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తొందరపడి లింక్స్ క్లిక్ చేయవద్దు. లింక్స్ క్లిక్ చేస్తే వచ్చేది గ్రీటింగ్స్ కాదు, మల్వేర్స్ అండ్ కొత్త ఏడాదిని ఆనందంగా ఆరంభించండి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి అంటూ. సో, ఏ లింక్స్ పడితే ఆ లింక్స్ పైన క్లిక్ చేయకండి. స్కామ్స్ ఉంటాయి. సో, మీ అమౌంట్ అయితే మీరు కోల్పోవాల్సి వస్తుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని ఇక్కడ పోలీస్ వాళ్ళైతే మనకు అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఖర్చులు తెలంగాణ టాప్ అత్యధిక తలసరి ఖర్చు ఉన్న రాష్ట్రాల జాబితా పరంగా చూస్తున్నట్లయితే ఇక్కడ రాష్ట్రాల పరంగా అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, పట్టణాల్లో నెలకు కుటుంబ సగటు వ్యయం వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే రూ. 8,978 అండి. పట్టణాల్లో వచ్చేసి రూ. 8,978. అదేవిధంగా చూసుకున్నట్లయితే జాతీయ సగటు కంటే 2,000 అధికం. సో, రూరల్ ఎక్స్‌పెండిచర్‌లోను ఫోర్త్ ప్లేస్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల వ్యయం రూ. 5,435. మొదటి స్థానంలో కేరళ. సర్వే వివరాలు వెల్లడించిన కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ అండి. సో, ఇది వచ్చేసి మనకు సోర్స్ వచ్చేసి కేంద్ర స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇంకా అత్యధిక తలసరి ఖర్చు ఉన్న రాష్ట్ర జాబితాలో వచ్చేసి తెలంగాణ టాప్. ఆ తర్వాతి స్థానంలో హర్యానా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్,
ఇక గ్రామీణ ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఖర్చుల వివరాల్లో ఇక్కడ మనకు కేరళ అయితే టాప్‌లో ఉంది. సో, మనకు సెకండ్ ప్లేస్‌లో పంజాబ్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ ప్లేస్‌లో అయితే ఇక్కడ మనకు తెలంగాణ ఫోర్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. సో, తెలంగాణ వచ్చేసి మనకు ఇక్కడ ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. నెలకు పడుతున్న ఖర్చు వచ్చేసి తెలంగాణ నుంచి 5,436. సో, ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నాకు వీడియోకైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్